అందరికీ నమస్కారం అండి. ఈనాటి మంచి మాటలో మరొక అద్భుతమైన సత్యం, మౌనం అద్భుతమైన భాష. అది ఎలాగో తెలుసుకుందాం. నూతిని తవ్వి నేను నీటిని పుట్టిస్తున్నానని అనుకుంటున్నావేమో, అది పొరపాటు. నువ్వు తవ్వకముందే అక్కడ నీరున్నది. అది నీటి అవ్యక్త స్థితి అంటుంది వేదం. నీ ప్రయత్నం ద్వారా అది లోకానికి వెల్లడైంది అంటూ లక్షణ శాస్త్రం వివరణ ఇచ్చారు వినోబా భావే. నేను ఏ భాషలో మాట్లాడితే మీకు సౌకర్యంగా ఉంటుంది అని అక్కడున్న వారిని ప్రశ్నించాడు ఆయన వినోబా భావే. పాత్రికేయుల్లో ఒక ఆయనకు భావే మాటలు కొంత అతిశయంగా అనిపించాయి. దాంతో ఆయన లేచి, మీరు ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకోగల సామర్థ్యం ఇక్కడ అందరికీ ఉంది, మీకు బాగా ఇష్టమైన భాషలో మీరు మాట్లాడవచ్చు అన్నాడు దర్పంగా. ఆ పాత్రికేయుడికి కృతజ్ఞతలు చెబుతూ భావే మందహాసంతో, నాకు మౌనం చాలా ఇష్టమైన భాష, మీకు తెలుసు కదా అంటూ సర్దుకొని కూర్చొని మౌన ముద్ర దాల్చారు. చాలాసేపటికి విమానం వచ్చింది. ప్రకటన కూడా వినిపించింది. మరి సెలవు అన్నట్టుగా భావే మౌనంగా తలపంకించి చిరునవ్వుతో అక్కడి నుంచి కదిలిపోయారు. ఇది చదవగానే మనలో చాలామందికి మౌనం కూడా ఒక భాషేనా అనే సందేహం వస్తుంది. నిజానికి ఆ విషయంలో ఎవరూ సందేహించాల్సిన పని లేదండి. నిజంగానే మౌనం అనేది చాలా శక్తివంతమైన భాష. ప్రశాంత సుందరమైన హిమాలయ పర్వత సానువుల్లోనే, నిర్జనమైన ప్రదేశాల్లోని శిథిల ఆలయాల్లోనే కార్తీక పౌర్ణమి వేళ మనం డాబాపై ఏకాంతంగా కూర్చొని చల్లని పిల్లవాయువులను ఆస్వాదిస్తున్నప్పుడు అప్పుడు శ్రద్ధగా గమనిస్తే ఆ గాలి ఊసులు చెబుతాయి మౌనం ఎంత గొప్ప భాష అని. కోట్లాది శబ్దాల కన్నా మనిషికి నిశ్శబ్దం చాలా ఎక్కువ బోధిస్తుంది. మాట్లాడకుండా కూర్చోవటం కాదు, లోపల ఆలోచనల రొద సైతం నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన స్థితి పేరే మౌనం. అప్పుడే నిశ్శబ్దం మనసును ఆవరిస్తుంది. మనిషికి ప్రశాంతత అనుభూతమవుతుంది. మనిషి తన చుట్టూ దట్టంగా పరుచుకున్న కట్టికి చీకటిని బ్రహ్మాండమైన వెలుగుల పూర్వరూపంగా ఏనాడో గుర్తించాడు. ఆ చీకటి అసలు రూపం నలుపు కాదని, అది అనంతమైన కాంతి కిరణాలను తన కడుపులో దాచుకున్న తెల్లని దేదీప్యమానమైనటువంటి వెలుగుల ముద్దని పెద్దలు ఎన్నోసార్లు వివరించారు. అదేవిధంగా నిశ్శబ్దం కూడా తన లోపల ప్రణయ భీకర శబ్దాలను ఇముడ్చుకున్నదేనని కూడా బోధించారు. నిజానికి వేద ప్రతిపాదితమైన జ్ఞానం కూడా. ఈ సత్యాన్ని మనిషి జీర్ణించుకుంటే మౌనం మాట్లాడటం అంటే ఏమిటో అర్థమవుతుంది. గాఢమైన ప్రేమికుల మధ్య, అన్యోన్య దంపతుల మధ్య, నిర్మలమైన భక్తుడికి భగవంతుడికి మధ్య మౌనం చాలా గొప్ప వాహిక. ఇది అనుసంధాన వేదిక. అది అవ్యక్త మధురమైన భాష కూడా. మనం గుర్తించం కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఆ భాషతో పరిచయం ఉంటుంది. ఎదలోపలి ప్రతిస్పందనలను గమనించినప్పుడు మరో హృదయంలో నుంచి అది నేరుగా తన గుండెల్లోకి ప్రసారం అయినప్పుడు మనం దాన్ని గమనించాలి. అది విత్తులో నుంచి బ్రహ్మాండమైన వటవృక్షాన్ని దర్శించడం వంటిదండి. ఆ తరహా సాధన ఫలించిన నాడు మౌనంలో నుంచి, నిశ్శబ్దంలో నుంచే కాదు, యోగుల సంభాషణలో నుంచి సైతం వారి అంతరంగాల్లో నెలకొన్న ప్రశాంతతను కూడా గుర్తించటం సాధ్యమవుతుంది. మాట నేర్చిన మనిషి తన ప్రయాణంలో చివరకు చేరవలసిన గమ్యం కూడా అదే. మరి ఈనాడు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.